ఇంకా రాలేదు. ఎప్పుడు చూసినా లేటే. సర్లే కూర్చుందాం. వస్తుందమ్మా వయ్యారి. ఏంటి ఇంత లేటు? నీకేంటమ్మా, నీకు బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ పెట్టుంది. నాకు ఆ పాత బండే కదా ఉంది. దాని మీద ఉతికి ఉతికి నా చేతులు నొప్పి వస్తున్నాయి. అవి అందరికి ఉండే బాధలే కదా. ఊరుకోవమ్మా. అవును, చెప్పడం మర్చిపోయాను. ఆ సంధ్య లేదు, నేనంట ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తానంట. పెద్ద శాడిస్ట్ అని చెప్తుంది. అదే నిజమే కదా. ఏంటంటున్నావు? మంచిదని అంటున్నా. ఏమోనే బాబు, అందరి కళ్ళు నా మీదే. అబ్బో, షాపింగ్కి లేట్ అయిపోతుంది. వస్తున్నాం అవయ్యారి. ఏ గ్లోరీ, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్తున్నానే. ఓ, షాపింగ్కి వెళ్తున్నావా? కూర్చోవే, సరదాగా మాట్లాడుకుందాం. నేను చాలా షాపింగ్ చేయాలి, నాకు టైం లేదు. చూడవే జ్యోతి, కూర్చోమన్నా కూర్చోవట్లేదు. ఎంత పొగరో దీనికి. మనతో మాట్లాడే టైం ఎక్కడ ఉంటుంది అసలు? అబ్బో, వెళ్దూలేవే షాపింగ్కి, కూర్చో మాట్లాడుకుందాం. సరే, ఏంటి చెప్పండి, సంగతులు ఏంటి? నువ్వే చెప్పాలి గ్లోరీ. అవును గ్లోరీ, ఏంటి నీ వాయిస్ అలా అయిపోయింది? ఏముంది, బంగారం కొనడానికని షాపింగ్లని తిరిగి తిరిగి, శీతాకాలం కదా, వాయిస్ పోయింది. ఇంకేంటి గ్లోరీ? ఇంకేముంది, నాకు లేని బంగారం లేదు తెలుసా. మీరే చూస్తున్నారు కదా, నాకు 7 వారాల నగలు ఉన్నాయి. ఇంకా 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 కొనాలనిపిస్తుంది బాబు. అందుకే మళ్ళీ ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను. చూడవే, దీనికి అంత బంగారం ఉన్నా ఇంకా బంగారం కావాలంట. డబ్బులు ఎక్కువైపోయినట్లున్నాయి. అంత బంగారం అంటే కొద్దిగా మనకు ఇవ్వచ్చు కదా. మనకి ఎందుకు ఇస్తుంది? ఆ డబ్బే దానికి ప్రపంచం అనుకుంటుంది. చూడవే, పెద్ద ఫోన్ అనుకుంటా. అమ్మ, ప్రభుని నమ్మకుండమ్మా. వెళ్ళమ్మా పక్కకి. అమ్మ, ప్రభుని నమ్మకుండమ్మా. వెళ్ళకి నుంచి. ఏ అమ్మాయి, నాకు ఇవ్వు. ఏంటి అది తీసుకున్నావు? ఆగే చెప్తాను. ఇప్పుడు నేను ఎలాగో షాపింగ్కి వెళ్తానా, ఆ తర్వాత ఎలాగో డిన్నర్ చేస్తాను కదా, ఆ తర్వాత చేతులు తుడుచుకోవడానికి పనిచేస్తుంది. మీరు ఒకటి ఆలోచించారా? ఏంటి? అప్పుడే 2022 వెళ్ళిపోయి 2023 వచ్చేసిందే బాబా. కాలం ఎంత త్వరగా వెళ్ళిపోతుంది. అవునే, కాలం ఇట్టే గడిచిపోతుంది. అవునే, నా గ్లామర్ కూడా తగ్గిపోతుంది. మనం రోజు రోజుకి ముసలి వాళ్ళం అయిపోతున్నాం అన్నమాట. అంటే మనం నిమిషానికి దగ్గరైపోతున్నాం అనమాట. అంటే నా ఆస్తి నాతో రాదా? నువ్వే లేనప్పుడు నీ ఆస్తులు ఎక్కడివమ్మా? ఏ గ్లోరీ, ఎక్కడికి? మూడోఫ్రా. పదవే జ్యోతి, మనం కూడా వెళ్దాం. అదేదో 5 స్టార్లు అంట, అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దాం పదా. ఓకే. ఏంటి, నిమిషానికి నా ఆయుష్ తగ్గిపోతుందా? నేను ఆవిరి వల్లే గతించిపోతానా? నా ఆస్తి నాతో రాదా? అసలు నేనేం చెయ్యాలి? నాకేమీ అర్థం కావట్లేదు. నాకెవరు సహాయం చేస్తారు? నా కోసం ఎవ్వరూ లేరా? అసలు నేనేం చెయ్యాలి? నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ ఉన్నారు కదా, ఆవిడని అడిగి చూద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఒక డౌట్ ఉందండి, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. మీకు డౌట్ ఉందా? సరే కూర్చోండి, చెప్పండి, ఏంటి మీ డౌట్? అసలు దేవుడు ఉన్నాడా అండి? ఈ సృష్టి ఎలా వచ్చింది? నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నిజం. ఈ సృష్టిని చూడు, ఆకాశం, భూమి, నక్షత్రాలు, సముద్రాలు, చెట్లు పెరిగే విధానం, గ్రహాలు, ఇవన్నీ వాటి స్థానంలో ఉంటూ వాటి పని అవి చేస్తున్నాయి. అంటే ఈ సృష్టి అంతటి వెనకాల సృష్టికర్త ఉన్నారని అర్థమవుతుంది. అయితే దేవుడని వాడు ఉంటే అసలు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు మనుషులు ఎందుకు చనిపోతున్నారండి? ఈ చావడాలు బ్రతకడాల గురించి డాక్టర్ని అడగమ్మా, చెప్తారు. సరే అండి.